ఒకటి లేదా 2 రోజులు రావచ్చా అని అడుగుతున్నారు కామారెడ్డి తావూరే మారుతి గారు. ఓకే మారుతి అన్న, మీరు ఆర్టీసీలో కండక్టర్ కదా బోధన్లో. సో అందుకే లీవ్లు ప్రాబ్లం అని ఇలాంటి ప్రశ్న అడిగారు. మీ ప్రశ్న చాలా మంది ఉద్యోగస్తులు అడిగే ప్రశ్నే, చాలా మంది అడిగారు. మంచి ప్రశ్న అడిగారు మారుతి అన్న, థ్యాంక్ యూ. మనం 3 రోజులు పెట్టిన ఉద్దేశము, ప్రయాణము ఎలాగూ చేస్తారు, తిరుగు ప్రయాణం ఎలాగూ చేస్తారు, ప్రయాణం ఖర్చులు అంతే. కాబట్టి మనము ఎక్కువ సమయం మీ అందరిని ఒక్కచోట పెట్టడం వల్ల వివిధ రాష్ట్రాల వాళ్ళు, వివిధ జిల్లాల వాళ్ళు మీకు పరిచయం అయ్యి మన మన ఆలోచనతో ఉన్న వాళ్ళు ఇన్ని రాష్ట్రాల్లో ఇంతమంది ఉన్నారనే ఒక అనుభూతి కలిగించడమే ఉద్దేశం మెయిన్గా. ఒకరోజు పెట్టే సభలు జరుగుతూనే ఉన్నాయి, 2 రోజులు పెట్టే సభలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దయచేసి 3 రోజులు రావడానికి ప్రయత్నించండి. అలానే మీరు ఒకరోజు ఆలస్యంగా వచ్చారనో లేదా ఒకరోజు ఎర్లీగా ఉండి వెళ్ళిపోయారనో మీ మీద ప్రత్యేక చర్యలు తీసుకునేది ఏమి ఉండదు. అలా అని మనం ఒక్కరోజైనా పర్వాలేదు, 2 రోజులైనా పర్వాలేదు రండి అని అంటే అందరూ అలాగే తయారవుతారు. సో 3 రోజులు రావడానికే ప్రయత్నించండి. ఎందుకంటే మొదటి రోజు జెండా ఎగిరేస్తూ డప్పులు కోలాహలం మధ్య జెండా ఎగిరేయడం నుంచి మొదలుకుంటే చివరి రోజు అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగి జై ఇన్సాన్ జై భీమ్ అనేంత వరకు ఉంటేనే పరిపూర్ణంగా అనిపిస్తుంది నా అభిప్రాయం. మారుతి అన్న, మీరు ఇప్పటికే 5 రోజుల ట్రైనింగ్ క్యాంప్లో పాల్గొన్నారు ఉండవల్లి గుంటూరులో, అలాగే 4 రోజుల ట్రైనింగ్ క్యాంప్లో పాల్గొన్నారు. అప్పుడు గోల్డ్ మెడల్ కూడా సాధించారు. 2-3 నెలల ముందే చెప్తున్నాం కాబట్టి ఈ మధ్యలో కొంచెం సెలవులు పెట్టకుండా మీ మేనేజర్స్ని, మీ అధికారులని మీరు కొంచెం అడిగి తెలుసుకోండి. మీరు ఏదైనా మక్కాకు పోతే 1 రోజులో పోయేస్తారా? జెరూసలేం పోతే 1 రోజు 2 రోజులు పోయేస్తారా? తిరుపతికి పోయేస్తే 1 రోజు 2 రోజులు పోయేస్తారా? మీ ఊరు నుంచి షిరిడికి పోయేస్తే 1 రోజులో పోయేస్తారా? అప్పుడైతేనేమో అన్ని రకరకాల జాతరలు చూసుకుంటూ పోతారు. ఇది అలాగే అనుకోండి. కాకపోతే ఇది సైన్స్ బేస్డ్గా, నాలెడ్జ్ బేస్డ్గా, ప్రత్యామ్నాయ సంస్కృతితో జరిగేటువంటి మనలాంటి ఆలోచనలతో ఉన్నటువంటిది. ఇక్కడ వ్యక్తే ప్రధానం. మహిమలో, అభూత శక్తిలో, అతీంద్రియ శక్తిలో కులమో దైవమో భక్తో ప్రధానం కాదు. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒక 3 days మీరు సంఘం కోసం కేటాయించడం అలవర్చుకోవాలని కోరుతున్నాను.